విద్యను భిక్షపెట్టినటువంటి కళాశాల. ఇక్కడ నేను పూర్వ విద్యార్థి కావడం 2009-12 ఇక్కడ ఇంటర్ నాది కంప్లీట్ అయింది ఎంపీసీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజ్ గురించి చెప్పాలంటే మదనపల్లిలో ఉన్నటువంటి ఎంతోమంది రాజకీయవేత్తలు, వ్యాపారవేత్తలు, దేశాల్లో మన పక్క రాష్ట్రాల్లో కూడా మంత్రుల స్థాయిలో, మంచి క్రీడాకారుల స్థాయిలో, మంచి ఉద్యోగాలు స్థిరపడిన వాళ్ళు మన బీటీ కళాశాల నుంచి వచ్చిన వాళ్ళే. అది మీరు గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ నుంచి పోయిన ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఇక్కడ చదువుకొని మీరేమంటే క్రమశిక్షణ చదువుకొని ప్రిన్సిపల్ మేడం గారు చెప్తానే ఉన్నారు. ఆ పార్టీసే కన్నా మీరు నిజంగా మంచి స్థాయిలోకి వస్తారు. ఒకప్పుడు బీటీ కళాశాల అంటే రికమెండేషన్లతో ఇక్కడ వచ్చి చదువుకునే వాళ్ళు నిజం చెప్పాలంటే. కానీ అది ఏమైపోయిందో ఏమో కానీ స్ట్రెంత్ తగ్గుతూ వస్తుంది. మీ సరౌండింగ్లో కూడా మీరు ప్రయత్నించండి, మేము ప్రయత్నం చేస్తాము. ఇక హెల్పింగ్ మైండ్స్ 11 ఏళ్ల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అందరూ ఏమంటే బ్లడ్ డొనేషన్ కోసం పాన్ ఇండియా యాప్ ప్లేస్టోర్లో ఇప్పుడు కూడా ఒక యాప్ ఉంది. ఎవరైనా బ్లడ్ ఇంట్రెస్టెడ్ డొనేట్గా ఉంటే ప్లేస్టోర్లో హెల్పింగ్ మైండ్స్ సొసైటీ అని కొట్టే యాప్ ఉంది. మదనపల్లి, గురంకొండ 2 చోట్ల ప్రతిరోజు 150 మంది ఆకలి తీరుస్తున్నాము. గతంలో ఏమనంటే ఈ శానిటరీ ప్యాడ్ బ్యాంక్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో పెట్టాము. ఈరోజు ఇక్కడ లాంచ్ చేస్తున్నాము. ఇదే కాకుండా ఏమనంటే అనాథలు ఎవరైనా చనిపోయినా కూడా వారి యొక్క అంత్యక్రియలు మా సొంత నిధులతో చేస్తున్నాము. ఇదే కాకుండా క్యాన్సర్ పేషెంట్స్ కోసము దాదాపు ఇప్పటికి 58 మంది హెయిర్ డొనేషన్ చేసినారు. మీ చుట్టుపక్కల ఎవరైనా క్యాన్సర్ పేషెంట్స్ ఉంటే కన్నా వాళ్ళకి కీమోథెరపీ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళకి విక్స్ కావాల్సి వస్తాయి అనమాట. ఆ విక్స్ అనేది మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక మూగజీవాలది ఇట్లా చెట్టు నాటేది కానీ అన్ని మా డబ్బులతో మేము స్వయంగా చేసుకుంటూ వెళ్తున్నాం. మీరు కూడా సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావాలా. ఇక శానిటరీ ప్యాడ్ బ్యాంక్ ఏమంటే అమ్మాయిలకి అట్లుండాలా ఇట్లుండాలని చెప్పి అందరూ హితబోధ చేసేవాళ్ళే. కానీ అబ్బాయిలకి విషయాలకు వచ్చే వాళ్ళకి ఎవరు చెప్పేవాళ్ళే. ఇళ్ళల్లో చిన్నపిల్లలు, మగపిల్లలు ఉంటే కన్నా ఆ బ్లాక్ కవర్లో తీసుకుంటారా, ప్యాడ్స్ గురించి నీకు తెలియదులే అంటారు. ప్యాడ్స్ గురించి ఎందుకు తెలియకూడదు? మగబిడ్డకి తెలియాలా. అది తెలిస్తేనే అమ్మాయికి గౌరవం ఇస్తాడు. 5 రోజులు వాళ్ళు పడే నరకయాతన మనం ఒక రోజైనా పడగలుగుతామా? ఆ నెలసరిలో ఆ నిస్సహాయత, కోపం, చిరాకు అన్ని ఎమోషన్స్ని ఒక్కసారి భరిస్తారు. ఒకసారి మీరు తెలుసుకుంటే కన్నా నాకు సొంత చెల్లి లేదు. ఒకవేళ ఇంట్లో మన చెల్లి అమ్మ తన బిడ్డకి చిన్న వయసు నుంచే మేము నెలసరి అనేది ఇట్లా ఇబ్బంది పెడతాం. మనిషి జన్మ అనేది ఇట్లా మొదలు పెడుతుంది. పీరియడ్స్ అంటే అంటరానితనం కాదు, అమ్మతనం. పీరియడ్స్ అంటే ఒక అమ్మతనాన్ని గుర్తు చేస్తుందని చెప్పి ఎప్పుడైతే ప్రతి తల్లిదండ్రి వాళ్ళ బిడ్డకి, మగబిడ్డకి చెప్తారో ఇంట్లో ఉండే అక్క చెల్లికి గౌరవం ఇస్తాడు, అమ్మకు గౌరవం ఇస్తాడు. రేపొద్దునే కాబోయే భార్యకు కూడా గౌరవం ఇస్తాడా లేదా? రేపొద్దునే సమాజంలో పోతే గౌరవం ఇస్తాడా లేదా? దీని గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలమ్మా. నెలసరి గురించి తెలుసుకోవాలా. ఇంకా పల్లె ప్రాంతాల్లో ఏమనంటే మేము ఈ శానిటరీ ప్యాడ్ బ్యాంక్ గురించి ఆలోచించడానికి, పెట్టడానికి పల్లె ప్రాంతాల్లో చాలా మంది చీర బట్ట వాడుతుంటారు. వాటి వల్ల ఏమంటే క్యాన్సర్ అనేది వస్తుంది. ప్యాడ్స్ గురించి తెలుసుకోవాలా, ఆ ప్యాడ్స్ అనేది వాడాలా. ఆ నెలసరిలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు, ఆరోగ్య సూత్రాలతో పాటు దీనిపైన ఒక మంచి కొటేషన్స్తో మేము అందిస్తున్నాము. నా ఈ బీటీ కళాశాలకి అది ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇది ఇస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు దాదాపు 12 ప్రోగ్రాంలు ఉదయం 5 గంటల నుంచి